పసిగల గ్రామ ప్రజలకు గ్రామదేవత అయిన శ్రీ గోగులమ్మవారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ యొక్క జాతర చాలా అద్భుతంగా ఆనందోత్సాహాలతో ప్రజలు జరుపుకుంటూ ఉన్నారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఈ సందర్భంగా ఏం తెలుసుకోవాలంటే, మనం ఈ పండుగని అహింసా మార్గంలో అనగా ఎటువంటి మూగజీవుల యొక్క ఉసురు లేకుండా మనం ఈ పండుగను జరుపుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మనవి. అదేవిధంగా మన ఋషితత్వం కూడా మనకి ఏం చెప్తుందంటే, మన యొక్క ఉత్సవాలన్నీ కూడా అహింసా మార్గంలో జరుపుకొని ఎంతో ధన్యులు అయ్యారు మన పెద్దలు. అదేవిధంగా అదే మార్గంలో మనం ఈ అహింసా మార్గంలో అంటే ఈ మూగజీవుల యొక్క బలులు లేకుండా ఈ పండుగను ఈ గోగులమ్మవారి ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాము. ముఖ్యంగా మనకి ఆచారాలు అనేవి కొన్ని మనకి మాయ ద్వారా మనకి ఈ యొక్క బలులు అనేవి కల్పించబడ్డాయి. ఏ శాస్త్రాలను కూడా బలి అనే కార్యక్రమాన్ని ఏ విధంగా చూస్తారంటే, మనలోని దుర్గుణాలను మనలోని అరిషడ్ వర్గాలను త్యజించాలి. అంటే వాటిని త్యజించడం కోసం బలి అనే ఒక కార్యాన్ని లేదా బలి అనే ఒక తత్వాన్ని ఒక ప్రొసీజర్ని వాడారని చెప్పేసి మనకి గ్రంథాలు వేదాలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ఆ విధంగా ఏంటంటే బలి అనే ఆ కార్యాన్ని మనలోని అరిషడ్ వర్గాలను జయించడానికి ఉపయోగించాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా ఈ మూగజీవులను బలి చేయడం ద్వారా మనం ఏమీ పొందలేమని చెప్పేసి మనం తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యమైన విషయం ఏంటంటే అహింసా ధర్మం ఉత్తమైన ధర్మం. ఆ ధర్మాన్ని మనం ఆచరించడం ద్వారా మనం ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందవచ్చు. అదేవిధంగా దాంతో ఏదైతే హింసాలిక కర్మ మనకి అంటకుండా దూరంగా ఉండొచ్చు, దాని యొక్క ఫలితాలను మనం పొందకుండా దూరంగా ఉండొచ్చు. హింస లేకుండా ఎప్పుడైతే జీవిస్తామో మనం ఎంతో అద్భుతంగా జీవిస్తుందని. అహింస పరమో ధర్మం కదా. అహింస పరమం అంటే అహింస ఎప్పుడైతే మన జీవితంలో దూరం వెళ్ళిపోతుందో అప్పుడే మనం ధర్మబద్ధంగా ఉన్నట్టు. ఈ అమ్మవారి జాతరలో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. ఆ కార్యాలన్నీ కూడా అమ్మవారి శక్తులు మించి, అదేవిధంగా అమ్మవారు మన గ్రామాన్ని మన గ్రామంలో ప్రజలందరినీ కూడా ఎంతో అద్భుతంగా మనందరినీ కాసి కాపాడుతుంది. కనుక అమ్మవారికి అలాగే గ్రామ ప్రజలకి మరొకసారి ఈ యొక్క గోగులమ్మ జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.